దగ్గర వెతుకుతున్నారు, రకరకాల చోట్ల వెతుకుతున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే వీఆర్ సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ రాంగ్ ప్లేసెస్. తప్పుడు ప్లేసెస్లో సంతోషం కోసం వెతుకుతా ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చారు అని అంటే, ఈ ఆధ్యాత్మికమైన దరిద్రత, సంతోషం లేక, నెమ్మది లేక, శాంతి లేకుండా జీవిస్తా ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించడానికి. సువార్త అంటే ఏంటి? ఒరే, సంతోషం అక్కడ ఉండదురా, సంతోషం ఇక్కడ ఉండదురా, ఈ వస్తువులో ఉండదురా, డబ్బులో ఉండదురా, మందులో ఉండదురా, వ్యభిచారం దగ్గర ఉండదురా, పలానా సెల్ ఫోన్లో ఉండదురా, నా దగ్గర ఉంటుందిరా సంతోషం అని చెప్పటమే సువార్త. నా దగ్గరకు రండి అని చెప్పటానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. పేదవారికి సువార్త ప్రకటించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. సో ఎన్ని రకాల పేదరికాలండి? ఫాస్ట్గా చెప్పాలి మీరు. ఎన్ని రకాల పేదరికాలు? 2 రకాల పేదరికాలు. ఈ 2 రకాల పేదరికాలలో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడానికి వచ్చాడు. మొదటి పేదరికం ఏంటి? శారీరకమైన పేదరికం, ఇది అందరికీ తెలిసిందే. రెండవది ఆధ్యాత్మికమైన పేదరికం అంటే ఏంటి? లోపల ఉన్న సంతోషం, నెమ్మది, శాంతి కోల్పోవటం. డబ్బులు లేకపోవటం ఎలా ఉంటుందో లోపల సంతోషం లేకపోవటం అనమాట. అర్థమవుతుంది కదా? డబ్బులు లేకపోతే, పర్సులో డబ్బులు లేకపోతే, బ్యాంకులో డబ్బులు లేకపోతే ఎలా అయితే కొనుక్కోలేమో, ఎలా అయితే ఆనందాన్ని అనుభవించలేమో, కోరికలు తీర్చుకోలేకపోతామో, అలాగే హృదయంలో నెమ్మది, సంతోషం లేనప్పుడు కూడా మనిషి జీవితం గందరగోళంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సువార్త చెప్పడానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. సువార్త అంటే ఏంటి? నా దగ్గర ఉంటుంది సంతోషం, నా ద్వారానే సంతోషం, నేనే మార్గం, నేనే సంతోషాన్ని ఇవ్వగలను అని చెప్పటం అన్నమాట. రెండవది, ఎందుకు యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చారు? లేకపోతే పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చిందమ్మా? రెండవది చెర, ఇంగ్లీష్లో బాండేజెస్ అని ఉంటుంది అనమాట. అంటే రకరకాల బంధకాలు తీసుకొచ్చింది మానవుని యొక్క జీవితంలో. అంటే బంధకాలంటే ఏంటండి? రకరకాల దురలవాట్లకి బందీ అయిపోయాడు మనిషి. రకరకాల దురలవాట్లు. నా ఫ్రెండ్ ఒకడున్నాడు మా ఊర్లో అనమాట. వాడు మంచి వడ్రంగి మేస్త్రి. వాడితో వడ్రంగి పని నేర్చుకొని ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ కోట్లు సంపాదించారు. వీడు వాళ్ళకంటే బాగా చేసే వ్యక్తి అనమాట. కానీ వీడికి ఒక అలవాటు ఉంది. ఏంటి అని అంటే తాగుడు. వచ్చినట్టు తాగేస్తూ ఉంటాడు. ఒకరోజు మా ఊరు వెళ్ళాను నేను, తెనాలి. వెళ్తే వాడు కనపడ్డాడు. ఇట్లా మూతి మీద చేయి పెట్టుకుని నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. మాట్లాడుతూ నా కోసం ప్రేయర్ ఏదో సందర్భంలో ఇట్లా తీశాడు, స్మెల్ వస్తాం. అప్పుడు కూడా తాగే ఉన్నాడు.